జరుగుతుంది. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. జరిగింది అది నిర్వహణ లోపం వల్ల జరిగిందో లేదా ఇంజనీరింగ్ సాంకేతికత వల్ల జరిగింది. నిజానికి తెలంగాణ ప్రయోజనాలు కోరుకునే ముఖ్యమంత్రి ఏం చేయాలి? వెంటనే రిపేర్ చేయించాలి, ఆ ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలి, ప్రజల అవసరాలు తీర్చాలి. కానీ దానికి భిన్నంగా వాళ్ళ ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నాడు? అది ఆయనతో వలిపోవాలి, మొత్తమే పోవాలి, టీఆర్ఎస్ అనే దాన్ని నేరస్తురాలు చేయాలి, బోన్లో పెట్టాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అంటే ఆయనకు రాజకీయ లబ్ధి మీద ఉన్న లక్ష్యం, రాజకీయ లబ్ధి మీద ఉన్న ధ్యాస ప్రజల నీతి అవసరాల మీద లేదు. ఇటువంటి వాళ్ళు తెలంగాణ అవసరాలను, తెలంగాణ ప్రయోజనాలను రక్షించలేరు. కనుక తెలంగాణ ప్రజలకు మళ్ళా ఎవరంటే గులాబీ జెండానే రక్షణ కవచం. గులాబీ జెండాకే ఆ స్వభావం ఉంది, కేసీఆర్ గారికి అవగాహన ఉంది. ధైర్యంగా దేనికోసమైనా పోరాడే సీలేరు ప్రాజెక్టును అప్పచెప్పిండు. 7 మండలాలను గుంజుకున్నారు. బీజేపీ వాళ్ళు రాంగనే కాంగ్రెస్ వాళ్ళప్పుడు రాజ్యసభలో బలంగా ఉన్నారు. పోరాడిందా కాంగ్రెస్? కాంగ్రెస్ కు తెలంగాణ గురించి పోరాటం చేసే చరిత్ర లేదు, పోరాడలేదు. ఆ రోజు కాంగ్రెస్ అనుకుంటే 7 మండలాలను అప్పగించే బిల్లు ఆగిపోయేది. కానీ ఆపలేదు, ఆపకుండా సహకరించారు. విభజన బిల్లు హామీలు, హనుమకొండలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి అడిగినరా కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడన్నా పార్లమెంట్ లో? తీయండి పార్లమెంట్ రికార్డులు. ఉందా ఎక్కడైనా కోచ్ ఫ్యాక్టరీ గురించి కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఉందా? లేదుగా లేదు. ఏమడుగుతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే ప్రశ్న అడుగుతారు, ఏంది కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? ఇదా పార్లమెంట్ లో నువ్వు తెలుసుకోవాల్సింది? ఇదా నువ్వు? దానికి కేంద్ర ప్రభుత్వం జరగలేదు అని అప్పుడు జవాబిచ్చింది. అంటే ఎంతసేపు కేసీఆర్ గారిని ఇరుకున పెట్టే ప్రశ్నలు ఏం అడుగుదాం, రాజకీయ లబ్ధి ఏం పొందాం? ఇంకా చెప్పాలంటే వీళ్ళ మానసికత ఎటువంటిదంటే మీ అందరికి గుర్తుంటది. పోయినసారి 2018 ఎన్నికల సందర్భంలో బలరాం నాయక్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన అంటే, తెలంగాణ ప్రజల్ని బెదిరిస్తూ అన్నాడు, మీరు కనుక మాకు ఓటేయకపోతే తెలంగాణ తీసుకుపోయి మళ్ళా ఆంధ్రలో కలుపుతామన్నాడు ఆయన. తెలంగాణ తీసుకుపోయి మళ్ళా ఆంధ్రతో కలుపుతాం. అది కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్ వాళ్ళ స్వభావం గది. వాళ్లకు రాజకీయ లబ్ధే ముఖ్యం. రాజకీయ లబ్ధి, తద్వారా వచ్చే ఇతర లబ్ధులు, వాటి మీద ఉన్న దృష్టి. ఇవాళ చూడండి, రైతు బంధు ఆలస్యం అవుతుంది. నిజానికి వాళ్ళు కొత్తగా ఏం చెప్పలేదు. రైతు బంధు ఆలోచన కేసీఆర్ గారిదే. రైతు బంధు అనే ఒక భావనను భారతదేశ రాజకీయాల్లో ప్రవేశపెట్టింది కేసీఆర్. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచించింది కేసీఆర్. ఇప్పటివరకు ఎవరు ఆలోచించలే. రైతులు చచ్చిపోతుంటే వాళ్ళకు ఒక ధైర్యం ఇద్దాం, ఆత్మహత్యలు చేసుకుంటూ ఆపుదాం, భరోసా నింపుదాం అని రైతు బంధు పథకాన్ని ఆయన తీసుకొచ్చినాడు. ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా చాలా మంది అనుసరిస్తున్నారు. ఆ రైతు బంధు 4 పైసలు పెంచి ఇస్తామన్నారు. ఇంతవరకు పూర్తిగా ఇయ్యనే లేదు, అందరికి అందలేదు. అడగబోతే ఏమంటున్నారు? అడిగినని చెప్తాను కొట్టుండట. ఒక మంత్రి ఇట్లా కాలు ఇవ్వచ్చునా? రైతు బంధు అడిగినని చెప్పుతాను కొట్టుండే అనడం ఇది అహంకారం కాదా? పోనీ మీరు ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించే అన్నారు అనుకుందాం. ఎవరికి పేరు పెడతారు? అహంకారం అహంకారం అని. కేసీఆర్ గారిది అహంకారం అట. మరి ఇది అహంకారం కాదా? మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి మాట్లాడింది ఏమిటి? ఏం భాష మాట్లాడాడు? అది అహంకారం కాదా? దాంట్లో ఎవరికి అహంకారం కనిపించదా? ఆయన కార్యకర్తలు ఎడాపెడ తన్నినాడు, అహంకారం కనిపించదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, కేసీఆర్ ఆంధ్ర మీడియా తయారు చేసింది. ఆంధ్ర మీడియా ఏం తయారు చేసిందంటే, కేసీఆర్ అనగానే మాయల మాంత్రికుడు, మాటల మాంత్రికుడు, మాయల మరాఠీ, ఎత్తులు జిత్తులు ఉన్నవాడు, లేదా ఆయనకు ఒక వ్యక్తిగత అలవాటు ఉంటే దాని గురించి ఎక్కువ మాట్లాడడం, ఆయన అహంకారి, దురస్వభావం, ఇవన్నీ కూడా తయారు చేసింది ఎవరంటే తెలంగాణ వ్యతిరేక మీడియా. ఆ మీడియా తయారు చేసిన ఇమేజే ఇవాళకి కూడా ఇంకా దాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. మనం దాన్ని బద్దలు కొట్టలేదు. చాలా అబద్ధాలు రాసేవాళ్ళు. కేసీఆర్ ఇంట్లో జరిగింది జరిగినట్టు, ఇట్లా జరిగింది, జయశంకర్ గారు కేసీఆర్ గారు మాట్లాడుకుంటుంటే ఇట్లా జరిగిందని అబద్ధాల వార్తలు రాసేవాళ్ళు. పత్రికలలో అటువంటి అబద్ధాల వార్తలు ఎన్ని చదివినామో. కేసీఆర్ గారు ఇంటర్వ్యూకి పోతే ఒక పత్రికాధిపతి ఆయన వ్యక్తిగత అలవాట్లను చర్చ చేస్తారు. చంద్రబాబు ఉండే వ్యక్తిగత అలవాట్లు చర్చ అయితాయా? రాజశేఖర రెడ్డికి ఉన్న వ్యక్తిగత అలవాట్లు చర్చ చేసిందా మీడియా? చేయరు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు గొప్ప పరిపాలకులు, అడ్మినిస్ట్రేటర్స్.
కానీ కేసీఆర్ దగ్గరకు వచ్చేవరకు మాత్రం ఆయన కాదు, ఆయన మాయల మరాఠీ, మాటల మాంత్రికుడు అని ఒక ఇమేజ్ ఆయన కట్టబెట్టి ఆయన వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అదే ఇవాటి కొనసాగుతున్నది, దాన్ని కొనసాగిస్తున్నదే ఇవాటి ఈ ప్రభుత్వం. కనుక ఈ ప్రభుత్వంకు తెలంగాణ అవుట్లుక్ లేదు, తెలంగాణ విజన్ లేదు. ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడితే అనే నమ్మకం లేదు. తెలంగాణ అభివృద్ధి వైపు ఇవాళ మీరు చూస్తున్నారు. రెండు అంశాలు అమలు చేసి గ్యారెంటీలోని 2 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటున్నాడు. నిజానికి మహాలక్ష్మి అనే గ్యారెంటీలో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలు అమలవుతే మొత్తం గ్యారెంటీ అమలైనట్టు. కాకుండానే అబద్ధాలు 2 గ్యారెంటీలు అమలైపోయినాయి అని చెప్పి ఒకటి చెప్పేస్తున్నారు. దాన్ని గవర్నర్ గారి నోట కూడా చెప్పించినారు. అది నిజంగా గవర్నర్ గారి ప్రసంగం ఎట్లుందంటే రాష్ట్రానికి అవగాహన లేదు, చదివినోడికి అవగాహన లేదు అన్నట్టే ఉంది. అది దాని పరిస్థితి. ఆడవాళ్ళకు బస్సుల్లో ఫ్రీ అన్నారు, మంచిదే. మరి దాని ఆఫ్ షూట్ ఆటోల వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో పొయ్యిలో పిల్లిలు వేస్తలేదు. ఇవాళ వాళ్ళు రోడ్డు మీద వాడు దుఃఖిస్తున్నారు. సార్ రోజు 1500 సంపాదించే వాళ్ళం సార్, 500 వస్తలేవు సార్ అని మొత్తుకుంటున్నారు. వాళ్ళకు ఒక హామీ ఇస్తున్నారా? వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళ సాంతానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? దగ్గర తీసుకుంటున్నారా? లేదు, ఆ ప్రయత్నమే లేదు. పాపం వాళ్ళ ఆందోళన గురవుతున్నారు. సార్ ఈఎంఐలు కట్టాలి సార్, ఆటోలు అప్పులు పెట్టుకున్నాం, ఈఎంఐలు కట్టాలి. ఆ ఈఎంఐలు మాఫీ చేయండి, ఆటో బిడ్డల రుణాలు మాఫీ చేయండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళు పట్టించుకోండి. ఇదే విషయం ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలనలో జరిగితే దాన్ని ఎట్లా చిలవలు పలవలు చేసి మాట్లాడి బదనాం చేసి రకరకాలుగా పట్టగాల్చి మీద వారేసి బదనాం చేసినటువంటి కుట్రలు చూసినాం. ఆ ప్రశ్నించే గొంతుకలు ఇవాళ చూడండి మీరు. ప్రతి ఇంటికి 500కు గ్యాస్ అన్నారు. ఇవాళ ఏమైంది? మళ్ళా కండిషన్ సప్లై అర్హులైన మహిళలకు అని వాళ్ళు పెట్టారు. మరి ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? సివిల్ సొసైటీ మేధావులు కానీ, ప్రశ్నించే గొంతుకలు కానీ, రకరకాల యూట్యూబ్ ఛానళ్లు కానీ, పచ్చ మీడియా కానీ ఇవాళ మాట్లాడారు. ఈ విషయాలను, ఈ దాటవేత ప్రయత్నాలను, ఈ కుదింపును, లబ్ధిదారుల కుదింపును గురించి ఇవాళ మాట్లాడారు. 500 అర్హులకే, మహాలక్ష్మి పథకం అర్హులకే. ఇవాళ ప్రతిదీ కూడా అర్హులకు అని కింద చేర్చడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను కుదించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని మోసం అనరా? దీన్ని వాగ్దాన భంగం అనరా? ఆయన కేసీఆర్ గారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం లేదు, ఆయన ఎవరిని కలవరు, ప్రజా దర్బార్ పెట్టరు అని బదనాం చేసినారు. మనం ఏమన్నా అంటే ముఖ్యమంత్రి తీసుకోవడం ఏందా? ముఖ్యమంత్రి పాలసీలు తయారు చేస్తాడు, అధికారులు తీసుకోవాలి, ఎఫెక్టివ్ గా వాటిని పరిష్కరించేటువంటి పని చేయాలి, కలెక్టర్ల ద్వారా పని జరగాలి, ఎక్కడికెక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు హైదరాబాద్ దాకా, ప్రగతి భవన్ దాకా రావాల్సిన అవసరం ఉండొద్దు అని మనం అన్నాం. సరే, అది మనకు తప్పన్నారు, అందుకని ప్రజలు కూడా దాన్ని నమ్మినారు, మనకు ఓటమి ఎదురైంది. ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ప్రతిరోజు ప్రజావాణిలో తాను స్వయంగా దరఖాస్తులు తీసుకుంటా అన్నాడు. ఒక్కరోజు పోయిండు, 6 నిమిషాలు తీసుకున్నాడు. తెల్లారి నుంచి బంద్. తెల్లారి మంత్రులు అన్నారు, వాళ్ళు 2 రోజులు పోయినారు. ఆ తర్వాత అధికారులకు 3 రోజులు పోయినారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు కూర్చున్నారో తెలిసిన ఒక అవుట్ సోర్సింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కూర్చొని దరఖాస్తులు తీసుకుంటారు. ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ దరఖాస్తులు తీసుకోవడానికి కోసం, ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ దరఖాస్తులు తీసుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వ్యయ ప్రయాసాలు కోర్చి హైదరాబాద్ దాకా రావాలా? మీరు ఉంటామన్నారు, తీసుకుంటామన్నారు, పరిష్కరిస్తామన్నారు, అయిపోయింది. అదొక వాగ్దాన భంగం. అంటే ఈ ప్రజాపాలన అనేది వాగ్దాన భంగంతోనే మొదలైంది, హక్కుల భంగంతోనే మొదలైంది. కేవలం రుణమాఫీ అన్నారు, 9వ తేదీ వరకు రుణమాఫీ చేస్తామన్నారు. అది లేదు. 9వ తేదీ వరకు ఇవి చేస్తామని తేదీలు కూడా ప్రకటించారు. మొట్టమొదట శాసనసభలో చట్టం 9వ తేదీ వరకు ఇవేం చెప్పినారు, అవేవి జరగలేదు. కనుక ప్రజల్ని ప్రలోభ పెట్టారు, తప్పుదో పట్టించారు. తాత్కాలికంగా బీఆర్ఎస్ ఒక ఎదురు దెబ్బ తాకేటట్టు చేయగలిగినారు తప్ప కాంగ్రెస్ పార్టీ నైజం ప్రజలకు తెలిసిందే. ఒక్కొక్కసారి ఒక ఇసుక తుఫాన్ వస్తుంది, అప్పుడు ఏమవుతుందంటే రత్నాల మీద కూడా ఇసుక కప్పకపోతుంది. మళ్ళా తర్వాత వరదలు వస్తాయి, వరదలు వచ్చినప్పుడు ఆ ఇసుక అంతా పట్టుకుపోయి మళ్ళీ రత్నాలు ఎప్పట్లాగా ప్రకాశిస్తాయి. కనుక ఆ వరద తొందరలోనే వస్తుంది.
అది ఉద్యమం వరదై వస్తుంది, అది కృష్ణనీటి వరదై వస్తుంది, అది ప్రాజెక్టులను అప్పగించడానికి వ్యతిరేకంగా తెలంగాణ స్వాభిమాన వరదై వస్తుంది, అది జై తెలంగాణ నినాదమై వస్తుంది, మళ్ళా ఒక మహా పోరాటమై వస్తుంది. దానికి నల్గొండ నుంచి మనం నాంది పలుకుతున్నాం. ఆత్మవిమర్శ డెఫినెట్ గా చేసుకుందాం. ఆత్మవిమర్శ పార్లమెంటరీ నియోజకవర్గాల సదస్సు తెలంగాణ భవన్ లో జరిపి ఆత్మవిమర్శ చేసుకున్నారు. ఆత్మవిమర్శ చేసుకుందాం, ఆత్మశక్తిని తిరిగి సాధించుకుందాం, ఆత్మశక్తిని పుంజుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. గ్యాప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని పరిష్కరించుకుందాం. ఇదివరకు ఎమ్మెల్యే సెంట్రిక్ గా ఉండే మార్చాలి, పార్టీని పటిష్టత చేయాలి. నాది కూడా అదే అభిప్రాయం. నేను కూడా కేసీఆర్ గారికి అదే చెప్తా. కార్యకర్తకు ప్రాధాన్యత ఉండాలి, వాళ్ళ సంక్షేమం పట్టించుకోవాలి, వాళ్ళ అవసరాలు చూడాలి. నేను కూడా అదే విషయం మీ మాటగా కేసీఆర్ గారికి చెప్తా తప్పకుండా. అట్లనే నాయకత్వం మరింత అందుబాటులో ఉండాలి. పార్టీ పటిష్టంగా ఉంటే అందరూ ఒకే నాయకుడి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. జిల్లా నాయకుడు గట్టిగా ఉండాలి, మండల నాయకుడు గట్టిగా ఉండాలి, నిర్మాణం అంతా కూడా గట్టిగా ఉండాలి. ఈ పార్టీ ఆఫీస్ నిత్యం లైవ్లీగా ఉండాలి, సజీవంగా ఉండాలి. ఇది నిశ్శబ్దంగా ఉండొద్దు, ఇది లైవ్లీగా ఉండాలి. ఈ విషయం తప్పకుండా అధినాయకత్వానికి చెప్తాం. ఒక ఉరవడిలో, ఒక వేగంలో, ఒక లక్ష్య సాధనలో అటు రాజకీయ శత్రువుల్ని తట్టుకోవాలి, ఇటు పునర్నిర్మాణం జరగాలి, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చాలి, రాజకీయమైన ఎత్తుగడలు వేయాలి, శత్రువులను నిలువరించాలి, కుట్రలను ఆపాలి. మనం ప్రాజెక్టులు కడితే కేసులే, మనం ఏ పని చేయబోయినా కానీ. ఇవాళ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో నీటికి సంబంధించిన జరిగిన అన్యాయం కంటే మనం వచ్చినాక ఎక్కువ జరిగిందట. ఇంతకంటే దుర్మార్గమైన మాట ఉంటుందా? మిషన్ కాకతీయ అబద్ధమా? చెరువులు బాగుపడ్డ మాట అబద్ధమా? ఇవాళ పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయి పాలమూరు ప్రజలు కొంచెం ఊరటతో బతుకుతున్నది అబద్ధమా? ఇవాళ మానేరు, లోయర్ మానేరు దగ్గర నుంచి మొదలు పెడితే తొరూరు నుంచి మహబూబాబాద్ నుంచి సూర్యాపేట దాకా శ్రీరామ్ సాగర్ కాలువలలో గోదావరి నీళ్లు ప్రవహించి పొలాలు పండిన మాట వాస్తవం కాదా? కేసీఆర్ అంటేనే నీళ్లు, బీడు పొలాల్లో పచ్చని పంటలు అని తెలంగాణలో ఉన్న పసి పిల్లవాడిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా అబద్ధమా? మీ పరిపాలనలో జరిగింది న్యాయమా? ఇంత అన్యాయంగా, ఇంత నిర్హేతుకంగా వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంకా పాత సమైక్య రాష్ట్ర బట్టి విక్రమార్క గారు అయితే కళింగ ప్రదేశ్ కావాలన్నాడు. ఆయన కోరింది ఏంటంటే అటు శ్రీకాకుళం నుంచి కలుపుకొని కళింగ, ఒకళ్ళు రాయల తెలంగాణ అన్నవాళ్ళు, ఒకళ్ళు కళింగ ప్రదేశ్ అన్నవాళ్ళు, వీళ్ళందరినీ తట్టుకొని తెచ్చుకొని తెలంగాణ వీళ్ళందరి కుట్రల్ని ఛేదించుకుంటూ ఈ తెలంగాణను నిలబెట్టుకునే క్రమంలో డెఫినెట్ గా కొంత గ్యాప్ వచ్చింది. కొన్ని జరగాల్సినవి జరగలేదు. ప్రజల పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో కొంత ఫెయిల్యూర్ అయినాం. కొన్ని పథకాలని సాచురేషన్ మోడ్ లో పెట్టకుండా కొంతమందికి అవి ఇవ్వడం వల్ల కూడా సమస్య వచ్చింది. తర్వాత కేసీఆర్ గారు అన్ని వర్గాల విశ్వాసం పొందిన నాయకుడు. ఆయన సకల జనుల సమ్మెను నడిపించాం, ఫలానా మతం సమ్మెను నడపలే మనం. సకల జనుల సమ్మె అది నడిపినటువంటి, దానికి అండగా నిలబడ్డటువంటి నాయకుడు ఆయన. ఆయన విషయాల్లో మీరు ఫలానా పార్టీతో మీకు అవగాహన ఉంది అందువల్లనే అని చెప్పి కొన్ని వర్గాలను దూరం చేయగలిగారు. ఈ అనేక కారణాల వల్ల పోయే ఎదురుదెబ్బ తాకింది. దీని నుంచి పాఠాలు నేర్చుకుందాం, మళ్ళా గట్టిగా నిలబడదాం. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫీనిక్స్ పక్షిలాగా నిద్రలేద్దాం, ఫీనిక్స్ పక్షిలాగా పునరుజ్జీవం చేద్దాం, పునరుత్థానం చెందుదాం. డెఫినెట్ గా కేసీఆర్ గారు కూడా ఆయన సాకల్యంగా ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఆయన ఒక అంతర్మథనాన్ని ఆయనలో జరుగుతోంది, కార్యకర్తల మధ్య జరుగుతోంది. వీటన్నిటిలోంచి, ఈ అంతర్మథనంలోంచి, ఈ కొత్తగా నేర్చుకున్న పాఠంలోంచి మళ్ళా కొత్త శక్తితోని లేచి తెలంగాణ ప్రయోజనాలను కాపాడి తెలంగాణను నిజమైన అర్థంలో పునర్నిర్మించేటువంటి పార్టీగా బీఆర్ఎస్ తన విజయయాత్ర కొనసాగించడం ఖాయం. జై తెలంగాణ. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించినట్టుగా వింటున్నాం. మంచి వార్త. ఓ తెలంగాణ బిడ్డకి భారతరత్న వచ్చింది. పివి నరసింహారావు గారి శత జయంతి సభల్లో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది ఆయనకు భారతరత్న ప్రకటించమని. చాలా సంతోషం. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించాలని చెప్పి గతంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. శత జయంతి ఉత్సవాలలో కూడా మరి టిఆర్ఎస్
పార్టీ అనేక కార్యక్రమాలు వారి గురించి కూడా చెప్పినందుకు మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నందుకు ఒత్తిడి తెచ్చినందుకు